అంతరిక్షంలో మన అడుగుపడి దశాబ్దాలు కావచ్చు. కానీ భారతీయ ప్రైవేట్ సంస్థల చరిత్ర ఇవాల్టి నుంచి తిరగరాయబడింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దేశంలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు. ఇంతకాలం స్పేస్ రేస్ అంటే కేవలం ప్రభుత్వాల పనే అనుకున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ గడ్డ నుంచి తయారైన ఒక ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లబోతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 11:30 విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండే. కానీ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ ప్రయోగం 35 నిమిషాల పాటు ఆలస్యమైంది. కౌంట్ డౌన్ పూర్తయినా రాకెట్ బయలుదేరలేదు. తర్వాత విక్రమ్-1ని 12:05 టైం సెట్ చేసి నింగిలోకి పంపారు. దీనికి మిషన్ ఆగమన్ పేరు పెట్టారు. అసలు ఈ విక్రమ్-1 ప్రత్యేకత ఏంటి? ఈ రాకెట్లో పంపుతున్న అరుదైన వజ్రం మోదీ మెసేజ్ కథ ఏంటి? స్పేస్ డెబ్రిస్ సమస్యకు ఈ ప్రయోగం ఎలా పరిష్కారం చూపబోతుంది? పూర్తి వివరాలు ఈ స్పెషల్ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ చారిత్రాత్మక విక్రమ్-1 రాకెట్ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి. ఎత్తు 23 మీటర్లు, దాదాపు 7 అంతస్తుల భవనం అంత ఎత్తు. వెడల్పు 1.7 మీటర్లు. కెపాసిటీ 350 కిలోగ్రాముల నుండి 450 కిలోమీటర్ల ఎర్త్ ఆర్బిట్ వరకు పేలోడ్లను తీసుకెళ్లగలదు. ఈ రాకెట్ మేకింగ్ వెనుక ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ ఉంది. ఇది పూర్తిగా తేలికైన కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్స్తో నిర్మించబడింది. అంతేకాదు, ఇందులో అధునాతన 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్స్ ఉపయోగించారు. బరువు తక్కువ, వేగం ఎక్కువ, తయారీ వ్యయం చాలా తక్కువ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ ఇన్నోవేషన్. ఈ రాకెట్ 3 దశల సాలిడ్ కాన్ఫిగరేషన్తో పాటు ద్రవ ఇంధనంతో పనిచేసే ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ను ఉపయోగిస్తుంది. ఇది ఉపగ్రహాలను ఖచ్చితమైన కక్షలోకి ప్రవేశపెట్టడానికి సహాయపడుతుంది. ఆగమన్ అంటే రాక అని అర్థం. ప్రపంచ ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగాలు మార్కెట్లోకి ఇండియా ప్రవేశిస్తుందని దీని ఇండికేషన్. అయితే ఈ మిషన్లో పంపిన పేలోడ్లు చాలా స్పెషల్. ఈ ప్రయోగంలో స్కైరూట్కు చెందిన స్కోప్ శాటిలైట్తో పాటు బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ ల్యాబ్లో తయారు చేసిన తామర పువ్వు ఆకార వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపారు. అంతరిక్షంలోకి కేవలం మిషనరీలు మాత్రమే వెళ్లడం లేదు. భారతీయ విజ్ఞానానికి ప్రతీకలైన రత్నాలు, మహనీయుల స్మృతులు కూడా వెళ్తున్నాయి. అంతేకాదు, భారత అంతరిక్ష రంగానికి పునాదులు వేసిన విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం, సివి రామన్ గార్లకు నివాళులుగా వారి చిన్న శిల్పాలను, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశాన్ని కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. 4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle. And we have great views coming from the tracking cameras. And isn't this quite something? Vikram-1 ने अपनी उड़ान भरी, प्रथम चरण का प्रज्वलन प्रारंभ हो चुका है. Vikram-1 ने प्रक्षेपण पथ को लांघकर आकाश को भेदने का निर्णय ले लिया है, एक ब्रह्मास्त्र की तरह. That's very true. ఇక ఈ మిషన్లో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న అత్యంత కీలకమైన టెక్నాలజీ డెమోనిస్ట్రేటెడ్ మిషన్ ఎంబ్రాస్. హైదరాబాద్కు చెందిన మరో స్టార్టప్ కాస్మోస్ సర్వే స్పేస్ రూపొందించిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుకు సమాధానం చెప్పబోతుంది. అదేంటో తెలుసా? స్పేస్ డెబ్రిస్ అంటే అంతరిక్ష చెత్త. కక్షలో తిరుగుతూ పనిచేయని పాత ఉపగ్రహాలు, విరిగిపోయిన రాకెట్ ముక్కలు మిగతా ఉపగ్రహాలకు ప్రమాదంగా మారుతాయి. చెత్తను శుభ్రం చేయడం భూమి మీద మాత్రమే కాదు, ఆకాశంలోనూ అవసరమే అని నిరూపిస్తుంది భారత్. కాస్మో సర్వే తయారు చేసిన సాఫ్ట్ రోబోటిక్ క్యాప్షన్ సిస్టమ్, ఫ్లెక్సిబుల్ రోబోటిక్ ఆర్మ్స్ ఉపయోగించి అంతరిక్షంలోకి పనికిరాని వ్యర్థాలను చాలా సున్నితంగా పట్టుకుంటుంది. గ్రహ స్పేస్, డీక్యూబ్డ్ వంటి గ్లోబల్ సంస్థ పేలోడ్లతో పాటు ఈ టెక్నాలజీని అంతరిక్షంలోకి లైవ్గా టెస్ట్ చేయనున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రస్థానం ఈనాటిది కాదు. 4 ఏళ్ల క్రితం మొదలైన ఈ స్టార్టప్ ప్రయాణంలో 2022 నవంబర్ 18న పెద్ద మలుపు తిరిగింది. భారత్ గడ్డ నుండి అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్గా విక్రమ్-S నిలిచింది. కానీ అది ఒక సబ్ ఆర్బిటల్ రాకెట్. అంటే ఒక్క క్షణం అంతరిక్షాన్ని తాకి మళ్ళీ సముద్రంలో పడిపోయే పరీక్ష మాత్రమే. కానీ ఇవాళ జరిగిన విక్రమ్-1 ప్రయోగం అలాంటిది కాదు. ఇది ఒక ఆర్బిటల్ క్లాస్ వెహికల్. అంటే శాశ్వతంగా ఉపగ్రహాలను భూమి కక్షలోకి నిలబెట్టే సామర్థ్యం ఉన్న నిజమైన కమర్షియల్ లాంచర్. సబ్ ఆర్బిటల్ ప్రయోగం ఒక ట్రైలర్ అయితే విక్రమ్-1 ప్రయోగం అసలైన బ్లాక్ బస్టర్ సినిమా. ఈ ప్రయోగానికి కావాల్సిన అన్ని ఎయిర్ స్పేస్ అలాగే సేఫ్టీ పర్మిషన్లు అధికారులు ఇప్పటికే క్లియర్ చేశారు. విక్రమ్-1 విజయవంతం అయితే ఏమవుతుంది?
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ ఉపగ్రహాలను ప్రయోగించే $1 బిలియన్ మార్కెట్లోకి భారత్ ఒక మేజర్ ప్లేయర్గా అడుగుపెడుతుంది. ఇప్పటి వరకు ఇస్రో లాంటి ప్రభుత్వ సంస్థలపై మాత్రమే ఆధారపడిన మన దేశం ఇకపై ప్రైవేట్ రంగాన్ని కూడా అంతరిక్ష వాణిజ్యానికి వేదికగా మారబోతుంది. హైదరాబాద్ స్టార్టప్ ఆలోచన శ్రీహరికోట రాకెట్ ఇంధనం అంతరిక్షంలోకి భారత్ జెండా ఎగరవేయబోతుంది. దేశం గర్వించదగ్గ ఈ ప్రయోగంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. స్పేస్ అండ్ సైన్స్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఆర్ట్స్ టీమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.